మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను సోమ మంగళవారాల్లో, 300 రూపాయల దర్శనం టికెట్లకు బుధ గురువారాల్లో అనుమతించనున్నారు. బ్రేక్ దర్శనాల సిఫార్సుల లేఖలను ఒకరోజు ముందు టీటీడీకి ఇవ్వాలి. 300 రూపాయల టికెట్ లేఖలను దర్శనం చేసుకునే రోజు ఇవ్వాలన్నారు టీటీడీ అధికారులు. ఒకరికి ఒక సిఫార్సు లేఖను 6గురికి మించకుండా అనుమతి ఇస్తామని చెప్పారు. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను సోమ మంగళవారాల్లో, 300 రూపాయల దర్శనం టికెట్లకు బుధ గురువారాల్లో అనుమతించనున్నారు. బ్రేక్ దర్శనాల సిఫార్సుల లేఖలను ఒకరోజు ముందు టీటీడీకి ఇవ్వాలి. 300 రూపాయల టికెట్ లేఖలను దర్శనం చేసుకునే రోజు ఇవ్వాలన్నారు టీటీడీ అధికారులు. ఒకరికి ఒక సిఫార్సు లేఖను 6గురికి మించకుండా అనుమతి ఇస్తామని చెప్పారు. మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, తిరుమలలో మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు టీటీడీ ఓకే చెప్పింది. అప్డేట్స్ ఏంటి? దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త ప్రకటన చేసింది. ఇక చాలా రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు టీటీడీలో తమ సిఫార్సు లేఖలు పనిచేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాసింది, విజ్ఞప్తి చేసింది. నేరుగా టీటీడీని కూడా విజ్ఞప్తి చేసింది. కానీ గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు టీటీడీ తీరును తప్పడుతూ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీటీడీ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫార్సుకు అనుమతిస్తున్నట్టుగా ప్రకటన చేసింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ ఈ నెల 24 నుంచి అనుమతిస్తామని ప్రకటన చేసింది. దీంట్లో మార్గదర్శకాలు చూపించింది. ఇక ప్రతి సోమవారం, మంగళవారం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖల్లో బ్రేక్ దర్శనాలు ఇస్తాం. ఇక బుధ గురు రెండు రోజులు 300 టికెట్లు దర్శనాల కోసం అనుమతిస్తామని టీటీడీ ప్రకటన చేసింది. కానీ ఒక ప్రజాప్రతినిధి నుంచి ఒక లెటర్ ద్వారా ఆరుగురి సభ్యులకు మాత్రమే అనుమతిస్తాం, ఒక ప్రజాప్రతినిధి నుంచి ఒక లెటర్ మాత్రం అనుమతిస్తామంటూ టీటీడీ ప్రకటన చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించము, శనివారం, ఆదివారం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతిస్తాం, బ్రేక్ దర్శనాలు అనుమతిస్తామని టీటీడీ ప్రకటన చేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సోమ మంగళవారంలో బ్రేక్ దర్శనాలు, అదేవిధంగా బుధ గురువారంలో 300 టికెట్లు దర్శనాల కోసం అనుమతిస్తామని టీటీడీ ప్రకటన చేసింది. దాని ద్వారా ఒక ప్రజాప్రతినిధి నుంచి ఒక లెటర్ మాత్రమే అనుమతిస్తాం, ఒక లెటర్ మీద 6 సభ్యుల్ని దర్శనానికి అనుమతిస్తామంటూ కూడా మార్గదర్శకాలను టీటీడీ ప్రకటన చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రజాప్రతినిధులు చాలా రోజులుగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ నుంచి భారీగా తిరుమల దర్శనానికి భక్తులు వెళ్తారు. ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు ఇచ్చినా ఇప్పటి వరకు పనిచేయలేదు. దాని ద్వారా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాసింది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తాము మరోసారి విజ్ఞప్తి చేస్తామని చెప్పింది. ఇటీవల దర్శనానికి వెళ్ళిన ఎమ్మెల్యేలు, తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా తాము పంపే సిఫార్సు లేఖలు ఎందుకు అనుమతించలే అంటూ కూడా నేరుగా మీడియాలో మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, టీటీడీ నుంచి నిన్నటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈరోజే అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ కూడా మీడియాతో చిట్చాట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అవసరమైతే హైదరాబాద్కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే నేరుగా కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. కానీ టీటీడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతిస్తామని ప్రకటన చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీగా తెలంగాణ నుంచి భక్తులు తిరుమలకు వెళ్తారు, అక్కడ అనేక దర్శనాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిఫార్సు లేఖలు అనుమతించలేదు, కానీ రూమ్ల కోసం కూడా కనీసం లేఖలు అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇక ఈ నెల 24 నుంచి తెలంగాణకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు లేఖ ఇచ్చినా ఇక తిరుమలలో పనిచేస్తాయి. సోమవారం, మంగళవారం బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. బుధ గురువారాల్లో 300 టికెట్లకు ఇచ్చే దర్శనాలు అనుమతించడానికి సిఫార్సు లేఖ అనుమతిస్తామని టీటీడీ ప్రకటన చేసింది. కాబట్టి ఇక తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు టీటీడీకి లెటర్లు సిఫార్సు చేయొచ్చని మాత్రం తెలంగాణ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసి చెప్పొచ్చు. శ్రవంతి.